హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందు చేతి రుచులు. నేను మీ చెన్నకేశ్వని. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్గా 3 రకాల మిల్క్ షేక్స్ని తయారు చేసి చూపించబోతున్నానండి. యాపిల్ మిల్క్ షేక్, బనానా మిల్క్ షేక్, అలాగే వాటర్ మిల్లన్ పుచ్చకాయ మిల్క్ షేక్ని తయారు చేసి చూపించబోతున్నానండి. ముందుగా ఈ 3 రకాల ఫ్రూట్స్ను తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుందాం. ముందుగా యాపిల్ జ్యూస్ చూసేద్దామండి. యాపిల్ని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. లోపల ఉన్న గింజల్ని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం బ్లెండ్ చేసుకుందామండి. ఈ మిల్క్ షేక్స్ చేస్తున్నప్పుడు కొంతమంది యాపిల్కి పైన ఉన్న రెడ్ కలర్ పీలర్ని తీసేస్తుంటారు. వాస్తవానికి అది తీయాల్సిన అవసరం లేదండి. అది ఉంటేనే మంచి యాపిల్ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. ఈ ముక్కలన్నిటిని ఒక బ్లెండర్ తీసుకొని అందులో వేసేసి మనకి టేస్ట్కి తగ్గ పంచదార తీసుకోవాలండి. నేనైతే 4 టేబుల్ స్పూన్లు పంచదార తీసుకుంటున్నాను. ఈ ఒక గరిటె వచ్చేసి 4 టేబుల్ స్పూన్లు పడుతుందండి. ఇందులోనే కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. పాలు కాచిన తర్వాత చల్లార్చి దాన్ని ఫ్రిజర్లో ఒక 2 అవర్స్ పెడితే చల్లగా తయారవుతాయి. అవి వేసేసుకొని మనం మిక్సీ చేసేస్తే మంచి మెత్తటి యాపిల్ జ్యూస్ రెడీ అవుతుందండి. మీ దగ్గర ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పాలు చల్లగా ఉన్నాయి కాబట్టి వేయడం లేదు. ఇలా తయారు చేసిన జ్యూస్ని సర్వింగ్ గ్లాసులో చేసేసుకొని మనం పైన చిన్న చిన్న యాపిల్ ముక్కల్ని గార్నిష్ చేసేసుకుంటే సూపర్ యాపిల్ మిల్క్ షేక్ రెడీ అండి. ఈ సమ్మర్లో మనం ఇంట్లో మన చేతులతో తయారు చేసిన మిల్క్ షేక్స్ తాగుతూ ఉంటే ఆ రుచే వేరబ్బా. నెక్స్ట్ మిల్క్ షేక్ వచ్చేసండి బనానా. ఈ సమ్మర్లో అరటిపండుతో చేసిన మిల్క్ షేక్స్ కానీ అరటిపండు తిన్నా కానీ ఒంటికి ఎంతో చలవ చేస్తుంది. దీన్ని సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని బ్లెండర్లో వేసి 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని అలాగే కాచి చల్లార్చిన పాలను కూడా వేసేసుకొని మీ దగ్గర ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి మినిమం 1 నిమిషం పాటు ఆపుతూ ఆన్ చేస్తూ మీరు మిక్సీ చేసేస్తే మంచి మెత్తని మిల్క్ షేక్ రెడీ అవుతుందండి. చూడండి ఎంత చిక్కగా ఉందో. దీని మీద మరి మనకి కావాలంటే ఐస్ క్రీమ్ పెట్టుకోవచ్చు, వెనీలా, లేదంటే కనుక బూస్ట్ వేసుకోవచ్చు. మనకి కొంచెం కాఫీ ఫ్లేవర్లో తెలియాలంటే కాఫీ పౌడర్ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర స్వీట్ బ్లాక్ కలర్ ద్రాక్ష ఉన్నాయండి, సన్నగా కట్ చేసి వేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బూస్ట్ పౌడర్ కూడా యాడ్ చేశానండి. సరిపోతే ఇంకొంచెం వేసేసుకోవడమే. ఎంత ఎక్కువగా ఉంటే బూస్ట్ ఈ మిల్క్ షేక్స్లో చాలా టేస్ట్గా ఉంటుందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. దీన్ని చల్లగా అప్పటికప్పుడు తాగితేనే చాలా బాగుంటుంది. ఇలా గ్రేప్స్ మాత్రమే కాకుండా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు. తాగుతుంటే అక్కడక్కడ తగులుతూ చాలా రుచికరంగా ఉంటాయి. నెక్స్ట్ మిల్క్ షేక్ వచ్చేసండి వాటర్ మిల్లన్. ఈ పుచ్చకాయ ఈ సమ్మర్లో ఒక వరం అని చెప్పుకోవచ్చండి. వీటిని అలా ముక్కలతో తింటే మాత్రమే కాకుండా ఇలా జ్యూస్గా కూడా తయారు చేసి తీసుకోవచ్చండి. పుచ్చకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి అందులో ఉన్న గింజల్ని సపరేట్ చేసి మనం ఒక బ్లెండర్లో వేసుకొని, ఇవి ఆల్రెడీ కాస్త స్వీట్గానే ఉంటాయి, కొంచెం పంచదార స్వీట్ మోతాదు తగ్గించుకుంటే సరిపోతుంది. అలాగే చల్లార్చిన పాలను కూడా వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇంకా చెప్పాలంటే ఇంకా మరింత రుచి రావడం కోసం ఇందులో కొంతమంది కొబ్బరి నీళ్ళు కూడా వేస్తుంటారు. కొబ్బరి నీళ్ళు వేసుకోవచ్చు. చల్లటి తీయని చిక్కటి మజ్జిగ కూడా వేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టుగా ఏమైనా చేసుకోవచ్చు అంటే నేనైతే మాత్రం కాచి చల్లార్చిన పాలను వేస్తున్నాను. ఈ బ్లెండర్కి మూత పెట్టేసి మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మినిమం వచ్చేసి ఒక అర నిమిషం పాటు పట్టేస్తే లోపల ఉన్న మొత్తం ముక్కలన్నీ మెల్ట్ అయిపోయి మంచి కలర్లో కనపడుతుందండి జ్యూసు. దీన్ని మనం గ్లాస్లో సర్వ్ చేసుకుంటే సూపర్ వాటర్ మిల్లన్ జ్యూస్ రెడీ అండి. ఇంకా మనం తాగుతున్నప్పుడు అక్కడక్కడ మనం తగలడం కోసం కొంచెం డ్రై ఫ్రూట్స్ ముక్కలను కూడా వేసుకోవచ్చు. లేదంటే కనుక ఈ పుచ్చకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. మనం బయట పార్లర్లో తాగుతున్న మిల్క్ షేక్స్ కంటే కూడా అంతకంటే మంచి రుచితో శుభ్రంగా మన చేతులతో మనం తయారు చేసుకొని మనం తాగితే ఆ రుచే వేరండి. ఇప్పుడు నేను తయారు చేసి చూపించిన ఈ మిల్క్ షేక్స్ అన్నింటిలో కూడా మనం సబ్జా గింజలు నానబెట్టి వేసుకుంటే మంచి రుచిగా ఉంటాయి. బాడీ చల్లదనాన్ని కూడా వస్తుంది. ఏంటంటే ఈ మిల్క్ షేక్స్ అన్ని నచ్చాయా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన మీ యొక్క అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక రోజు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.